మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. సాధారణంగా మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాం, అవునా అండి? ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాం. అయితే మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్తున్నాయి? మన ప్రార్థనలు ఏమవుతున్నాయి? దేవుని చెంతకు చేరుతున్నాయా, లేకుంటే దేవుని సన్నిధిలోకి చేరకుండా వెనక్కి తిరిగి వస్తున్నాయా? అయితే మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నేను చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు, నేను చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు, అందుకే నాకు జవాబు ఇచ్చాడు, అందుకే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అనే రీతిలో నీకు ఒక నిశ్చయత, ఒక నమ్మకము నీకు ఉండాలి. అలా ఉండాలి అని అంటే ముందుగా మనం ఎలా ప్రార్థన చేయాలి, మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం వింటున్నాము 3వ వచనం నుంచి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరాను. ఇక్కడ మనం చూస్తున్నాము పరిశుద్ధులందరి ప్రార్థనను మనం చూస్తున్నాం. ఎవరి ప్రార్థన చూస్తున్నాము? పరిశుద్ధుల ప్రార్థన చూస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధుల ప్రార్థన అంటే ఎవరో కాదు, మనము దేవుని సన్నిధిలో మనం మొరపెడుతున్నాం. అనగా మీకు జ్ఞాపకం ఉందా? దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, ఎవడైతే క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థన చేయబడతారో వారు రక్షింపబడిన వారు. అదే మనం చూస్తాం. అయితే రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలే ఆ యొక్క దేవుని యొక్క దూతలు తీసుకొని వెళ్ళి దేవుని యొక్క చేతిలోకి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తాం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. అనగా ఈ భూమి మీద ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థనలను ఆ దూత తీసుకొని వెళ్ళి దేవుని చేతికి అప్పగిస్తాయి. ఇదే మాటను మనము 5వ అధ్యాయంలో చూస్తాము. రండి, ఇదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ ప్రార్థనలు ఎవరి ప్రార్థనలు అంటే పరిశుద్ధ ప్రార్థనలు. ఎక్కడికి వెళుతున్నాయంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి సన్నిధికి చేరి వారి దూతలు తీసుకొని దేవుని చేతికి అప్పగిస్తున్నాయి. దేవుని చేతికి ఎందుకు అప్పగిస్తున్నాయి అని అంటే, వారు ఆ యొక్క పరిశుద్ధుల ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, వారు హింసింపబడినటువంటి వారు, హింసింపబడుచున్నప్పటికీ, అవమాన పాలవుతున్నప్పటికీ ఆ అవమానాలను తట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నటువంటి వారి ప్రార్థనలను మనము ఇక్కడ చూస్తున్నాం. అందుకే అంటాడు మత్తయి సువార్తలో ఈ మాట అంటాడు, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమింపుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయరు. మొదటిగా మనము మన ప్రార్థన దేవుని యొక్క దూత చేతిలో నుంచి ప్రభు చేతిలోకి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే, ఆ యొక్క పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చెంతకు మన ప్రార్థన చేరాలి అంటే మనల్ని హింసిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే మనం చూస్తున్నాం, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయర్రి, అలాగే మీ శత్రువులను ప్రేమించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆ యొక్క దేవుని చేతికి మన ప్రార్థనను అప్పగిస్తున్నాం అనేది మనకు ముందుగా తెలియాలి. చాలామంది ఆ యొక్క ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆ ప్రార్థనలో ఎటుపోతున్నాయో కూడా తెలియదు, ఆ ప్రార్థనలు ఎలా చేస్తున్నారో కూడా తెలియదు. ఒక అంశం ఇచ్చి ప్రార్థన చేయమంటే, ఒక దాని గురించి ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన చేయకుండా వేరే ప్రార్థనలు చేస్తున్నాం. కానీ మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? దేవుడు సెలవిస్తున్నాడు, పరిశుద్ధులందరి ప్రార్థనలు తన దూతల ద్వారా తండ్రి చేతికి చేరాలి అని అంటే, పరలోకమందున్న తండ్రి చేతికి చేరాలి అని అంటే, మరి మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు?
మీ శత్రువులను ఏ విధంగా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో అంటాడు, మిమ్మల్ని అవమానపరచు వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండోదిగా మనం చూసినట్లయితే ఇదే లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి. వినుచున్న మీతో నేను చెప్పుతున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ రెండో మాటగా ఏమంటున్నా అంటే, మిమ్మును శపించు వారిని దీవించాలి, మిమ్మల్ని బాధించు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామంటే, ఎదుటి వాళ్ళు ఒక మాట అంటున్నారంటే 100 మాటలు మనం టపా టపాని ఇచ్చిపడేస్తాం. ఒక మాట మనం సహించలేం, ఒక మాట మనం పడలేం. అలా పడకుండా ఎదుటివారు ఏదైనా ఒక మాట అంటున్నారంటే వెంటనే మనము 2-3 మాటలు అనేస్తాం. కానీ అలా మనం ఉండకూడదంట. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మిమ్మల్ని శపించు వారిని మీరు దీవించండి. మిమ్మల్ని శపిస్తున్నారా? మీకు జ్ఞాపకం ఉందా? ఒకానొక సందర్భంలో దావీదు మహారాజు అడవిలో వెళ్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి దావీదును తిడతాడు, అనేకమైనటువంటి దుర్భాషలు ఆడుతాడు. ఆ యొక్క దావీదు మహారాజు ఆ యొక్క సౌలు ఉన్నప్పుడు, ఆ యొక్క సౌలు దావీదును తరుముతున్నటువంటి సమయంలో, ఆ యొక్క దావీదు వెళుతున్నటువంటి ప్రదేశంలో ఒక వ్యక్తి వచ్చి సడన్గా తిడతాడు, సడన్గా శపిస్తాడు. ఎన్ని తిట్టినను, ఎంత శపించినను దావీదు అక్కడ అంటాడు, వాడు తెలియక మాట్లాడుతున్నాడు, వాడిని దేవుడే చూసుకుంటాడు, మీరు వాని జోలికి వెళ్ళొద్దని అన్నాడు. అందుకే దావీదు అంతగా హెచ్చింపబడ్డాడు. దావీదు అందుకే అంతగా దేవుని హృదయాన్ని తెలుసుకోగలిగాడు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే, మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే మనము భరించలేకపోతున్నాం. మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే మనం తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మొదటిగా నీ శత్రువును ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలి. రెండోదిగా మిమ్మల్ని శపించి వారిని దీవించాలి. అలా దీవించిన వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీరు బాధింపబడినప్పటికీ, మీరు అవమాన పాలు పొందినప్పటికీ, మిమ్మల్ని ఎంతగా హింసించినప్పటికీ వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ మనవిని అంగీకరిస్తాడు, దేవుడు మీ మనవిని ఆలకిస్తాడు. అలా ఆలకించాలి అని అంటే మీరు చేస్తున్నటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంది? ఇప్పుడు సాధారణంగా చూడండి, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు వచ్చి ఊకే త్యా అంటే ఇస్తారా? ఏదన్నా వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు, నాకు ఇవ్వు అని అడిగితే ఏమిస్తారు మీరు? అందులో క్లారిటీ లేదు కదా, అవునా కదా అండి? ఉందా? ఏదన్నా వచ్చి నాకు ఇవ్వు మమ్మీ, లేకుంటే నాకు ఇవ్వు అమ్మ అని అడిగినప్పుడు ఏదని ఇస్తారు మీరు? అలా అడుగుతున్నప్పుడు ఏ క్లారిటీ ఉండదు. అదే రీతిలో మీరు దేవుణ్ణి అడుగుతున్నారు అని అంటే, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియాలి. ముందుగా మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలిసినప్పుడే మీరు పొందుకోగలుగుతారు. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడుగుతున్నారో అది ముందుగా తెలుసుకోవాలి. ఏమి పొందగోరుతున్నారో ముందుగా మీరు అది తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని మీరు పొందుకుంటారని దేవుడు సెలవిస్తున్నారు. మరి మీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? మీకు జ్ఞాపకం ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు చేతిలోకి 2 రొట్టెలు 5 చేపలు పడినప్పుడు ఫస్ట్ చేసింది ఏమి చేసినాడు? కృతజ్ఞతలు తెలియజేసినాడు. మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసినాడు. అలా కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించి అనేక మందికి పంచిపెట్టడానికి కారణమయ్యాయి. అదే రీతిలో మనము దేవునికి కృతజ్ఞతలు ఏ విధంగా చెల్లిస్తున్నాం, మన ప్రార్థనలో దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, మిమ్మల్ని శపించే వారిని దీవించాలి, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, తెలిసో తెలియకో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, తెలిసో తెలియకో ఈ విధంగా మాట్లాడినారు, దయతో వారిని క్షమించండి, వారిని మన్నించండి అని మీరు ఎప్పుడైతే క్షమాపూర్వకంగా మీరు ప్రార్థన చేస్తారో, అలా ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు మీ ప్రార్థనను ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. అదే మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి.
నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. చదవమ్మా. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. ఇక్కడ చూడండి, మూడోదిగా మనం చూస్తున్నాం, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు మనం ఏ విధంగా ఉండాలి అని అంటే, మొదటిగా శపించు వారి కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా శపించు వారిని దీవించాలి. మూడవదిగా ప్రార్థన యందు మనము పట్టుదల కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే మనము పట్టుదల కలిగి ఉంటామో, అలా పట్టుదల కలిగినప్పుడు మనకు కష్టము రాని, ఈ శ్రమలు రాని, ఏ ఇరుకు ఇబ్బందులన్నా రాని, ఏ కష్టమన్నా రాని, వాటినందు నీకు ఓర్పు ఉంటుంది, వాటి వందు నీకు సహనం ఉంటుంది. అలా సహనము చూస్తూ ఆ యొక్క దేవునికి ప్రార్థన చేయగలుగుతావు. అందుకే అంటున్నాడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అంటున్నాడు. మరి మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? మీరు ఏ విధంగా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఆ ఇరుకు ఇబ్బందుల గుండా మీరు వెళుతున్నటువంటి సమయంలో, లేదా అనారోగ్యం వచ్చినటువంటి సమయంలో, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినటువంటి సమయంలో మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? మీ ప్రార్థనలో ఏ విధంగా పట్టుదల ఉంది? అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనల్ని జ్ఞాపకం చేసుకుంటామో, అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, ఆ ప్రార్థనను వింటాడు. అలా విని ఆ ప్రార్థనలనే తీసుకొని వెళ్ళి దేవుని చేతికి అప్పగిస్తాడు. ఆ ప్రార్థనలనే తీసుకొని వెళ్ళి దేవుని చేతిలోకి అప్పగించినప్పుడు మనము ఏ హింసలైతే పొందుకున్నామో, ఏ శ్రమలనైతే పొందుకున్నామో, ఏ కష్టాలనైతే అనుభవిస్తున్నామో, ఆ కష్టాల్లో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. అందుకే మీకు గడిచిన దినాల్లో చెప్పాను కదా, ఎక్కడ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారో, అనగా ఎక్కడ ఇద్దరు కలిసి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చెంతకు చేరుతుంది. అలా పరలోకమందున్న తండ్రి చెంతకు చేరాలి అని అంటే మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, కుటుంబంగా కలిసి ప్రార్థన చేసేవారిగా మీరు ఉండాలి. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు అన్నాడు, మీరు వేటినైతే బంధిస్తారో, మీరు వేటినైతే విప్పుతారో నేను దాన్ని బంధిస్తాను, మీరు వేటినైతే విప్పుతారో దాన్ని నేను విప్పుతానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనం ఈ సమయంలో తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనము ప్రార్థన ఎలా చేస్తున్నాం, మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది, మనం దేవుని సన్నిధిలో ఎలా మొరపెడుతున్నాం అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. మనం ఏం అడుగుతున్నామో మనకు తెలియాలి. మనం అడిగినది మనకే క్లారిటీ లేకపోతే దేవుడు మన ప్రార్థన ఎలా వింటాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని పర్టికులర్గా ఒక 100 రూపాయలు కావాలనో, లేకుంటే పలాని వస్తువు కావాలనో అడిగితేనే మీకు తెలుస్తుంది, అంతేనా కాదండి? అది చెప్తేనే మీకు తెలుస్తుంది, అలా చెప్పకపోతే మీకు తెలియదు. అదే రీతిలో మీరు దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నారో దాన్ని మీరు ప్రార్థనలో ఎలా అడుగుతున్నారు అనేది మీకు చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఇదే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాను. ఎప్పుడైతే నువ్వు హింసింపబడి, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆ యొక్క శ్రమలను అనుభవించి ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థనలు ఆ యొక్క మరలా దేవుని చేతిలో నుండి పాత్రగా కుమ్మరింపబడతాయి. ఎక్కడే కుమ్మరింపబడతాయి అంటే భూమి మీద కుమ్మరింపబడతాయి. అలా కుమ్మరింపబడాలి, నీ ప్రార్థనలు కుమ్మరింపబడాలి అని అంటే మరి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు శ్రమలను సహించగలుగుతున్నావు, నువ్వు కష్టాలను సహించగలుగుతున్నావు, నువ్వు ఓర్పు కలిగి జీవించగలుగుతున్నావు, నువ్వు నిరీక్షణ కలిగి ఎలా నిరీక్షణ కలిగి జీవించగలుగుతున్నావో నువ్వు తెలుసుకోవాలి. అలా నువ్వు తెలుసుకునే ప్రార్థన నిన్ను హింసించారా, నిన్ను అవమానించారా, నిన్ను బాధ పెట్టారా, వారి కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? వారిని క్షమించే పూర్వకంగా ప్రార్థన చేస్తున్నారా, లేకుంటే వారిని శిక్షించే పూర్వకంగా ప్రార్థన చేస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఆదాము, నువ్వు ఎక్కడున్నావు అంటే నీ స్వరము విని నేను దాక్కున్నాను, నేను దిగంబరినే ఉన్నాను కాబట్టి నేను దాక్కున్నాను అని అన్నప్పుడు నీవు దిగంబరివని ఎవడు నీకు చెప్పింది? నేను తినవద్దని చెప్పిన పండును నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు ఆ ఆదాము అంటున్నాడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఇస్తేనే నేను తిన్నా. ఒకప్పుడు దేవుడు తనకు సహాయకుడిగా ఉండడానికి స్త్రీని నిర్మించితే
ఆ యొక్క స్త్రీని తీసుకొచ్చి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఇస్తే గంతులు వేసి పాట పాడినటువంటి వ్యక్తి అదే పాపము చేసినప్పుడు తను ఇదిగో తినవద్దని చెప్పిన పండును తిన్నప్పుడు ఇదిగో ఈ స్త్రీ ఇస్తేనే నేను తిన్నానని కంప్లైంట్ ఇస్తున్నాను. మరి మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మనల్ని బాధ పెట్టే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామంటే మనము వారిని శిక్షించే విధంగా ప్రార్థన చేస్తున్నామా, లేకుంటే వారిని క్షమించి అయ్యా తెలిసో తెలియకో ఈ విధంగా చేస్తున్నారు దయతో క్షమించు అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేయగలిగామా? అందుకే యోబు అంటాడు, యోబు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ రోగంతో బాధపడుతున్నప్పుడు భార్య వచ్చి అంటది ఏమనంటే, నువ్వు ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావా, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటది. తన పడుతున్న కష్టం ఏంటి, తను పడుతున్న బాధ ఏమిటి, తనకున్న అనారోగ్యం ఏంటో అది చూడకుండా నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. నీ యథార్థతను విడిచిపెట్టు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. అప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు, మనం సుఖాన్ని అనుభవించడానికి అర్హులమా, కష్టాన్ని అనుభవించుటకు అర్హులం కాదా అని తన భార్యను సరి చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అదే భార్య ద్వారా 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తాం. మరి ఎలా మనం ఉంటున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఆ యోబు వల్లే మనము ప్రార్థన చేస్తున్నామా, లేకుంటే ఆదాము వల్లే మన వారి మీదనే మనము కంప్లైంట్లు ఇస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో విన్నవించుకుంటున్నాం, మనం ఏ విధంగా శ్రమలను సహించగలుగుతున్నాం, మనం ఏ విధంగా ఓర్పుతో సహనముతో ముందుకు కొనసాగుతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే కీర్తనకారుడు ఈ మాట అంటాడు చూడండి, 141వ కీర్తన 141వ కీర్తన 141వ కీర్తన 2వ వచనం చూడండి. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు ఈ ప్రార్థన, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెట్టుట సాయంకాల నైవేద్యముల వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. ఇక్కడ చూడండి, దావీదు అంటున్నాడు, ఇదిగో నేను ప్రార్థన చేయనప్పుడు, నేను ధూపం వేయినప్పుడు, నేను నీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను, నేను నీ తట్టు ప్రార్థన చేస్తున్నాగా నా ప్రార్థన నీకు అంగీకారం అవునుగాక అని దావీదు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మా పిల్లలను బయటికి పంపేయండి. మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది, మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. అందుకే దావీదు అంటున్నాడు, ఇదిగో నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము లగునుగాక అని దావీదు అంటున్నాడు. మరి ఒకనొక సందర్భంలో విలాప వాక్యములలో ఈ మాట ఉంది కదా, సియోను కుమారి నీవు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ దేవుని ఎదుట నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులెత్తి ప్రార్థన చేయమన్నారు. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మనం ఏ విధంగా దేవుని తట్టు మనం చేతులు ఎత్తుతున్నాం, మనము ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో మనము ధూపము ఏ విధంగా వేస్తున్నాం, ప్రార్థన అనే ధూపమును మనం ఏ విధంగా వేస్తున్నాం, మన పసిపిల్లల ప్రాణం కొరకు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గడిచిన దినాల్లో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మనం ఎలా మొరపెడుతున్నాం అనేది మనకు తెలియాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేది నీకు తెలియకపోతే, నీకే తెలియకపోతే మరి దేవుడు ఏ విధంగా నీకు జవాబిస్తాడు? నీకే తెలియకపోతే దేవుడు నీ ప్రార్థనను ఎలా వింటాడు? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే దావీదు అంటున్నాడు, ఇదిగో నేను నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగా అని దావీదు అంటున్నాడు. మరి మనము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో మన పిల్లల కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబం కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మన యొక్క కుటుంబంలో ఉన్న సమస్యల నిమిత్తం మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. మన కుటుంబంలో ఆ యొక్క భర్త ఒకవేళ నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నాడేమో, ఒకవేళ భార్య విరోధంగా ప్రవర్తిస్తుందేమో, ఒకవేళ నీ పిల్లలు నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నారేమో, అటువంటి వారి కొరకు నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, అటువంటి వారి కొరకు నువ్వు ఏ విధంగా మొరపెడుతున్నావు అనేది నీకు తెలియాలి. ఎందుకంటే నువ్వు క్షమాపణ పూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఇదే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. కొర్నేలి నీ ప్రార్థన వినపడెను. చాలమ్మా, ఇక్కడ చూడండి, ఒక వ్యక్తిని దూత వచ్చి అంటుంది, కొర్నేలి నీ ప్రార్థన వినపడెను. అయితే
ఇక్కడ మనం మొదటి వచనంలో మనం చూస్తే ఇదే 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే కొర్నేలి ఏ విధంగా ఉంటాడంటే నీతిమంతుడు, యథార్థవంతుడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అలాగే ప్రార్థనా జీవితం కలిగిన వాడు, అనేకులకు సహాయం చేసిన వాడు. కానీ తనకు ఒకటి అవసరత ఉన్నది, ఒక అక్కర ఉంది. తను అన్ని చేస్తున్నాడు కానీ తన కూడా ఒక అవసరత ఉంది. ఆ అవసరతను తీర్చడానికి దేవుని చేత దూతను పంపించినట్టుగా మనం పై వచనాల్లో చూస్తాం. అలా దూత వచ్చి అంటుంది, కొర్నేలి నీ ప్రార్థన వినబడింది. మరి ఈరోజు నిన్ను అడుగుతున్నాడు దేవుడు, నీకు సెలవిస్తున్నాడు దేవుడు, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడే అనుకో. ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన వినబడింది అని దేవుడు నీతో చెప్తున్నాడా? మీకు జ్ఞాపకం ఉందా? దానియేలు ఆ ప్రార్థన చేయడానికి కూర్చోగానే ఆ ప్రార్థన చేయడానికి కూర్చోగానే పరలోకమందు దేవుని దగ్గర నుండి సమాధానం బయలు వెళ్ళింది. ప్రార్థన చేయక మునిపే చూద్దాము రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, క్షమించండి 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20 వచనం చూడండి. దానియేలు పేజ్ నెంబర్ 741. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు ప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భాగమును గ్రహించుము. ఇక్కడ చూడండి, దానియేలు ప్రార్థనకు కూర్చోగానే ఏదైతే దానియేలు ప్రార్థన చేయాలో ఆ ప్రార్థనకు ముందే జవాబు బయలుదేరింది. మరి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కూర్చుంటున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడడానికి కూర్చుంటున్నావు. అలా కూర్చున్నటువంటి సమయంలో మరి ప్రార్థన ఆ యొక్క దేవుని యొద్ద నుండి జవాబు నీకు వస్తుందా? నువ్వు చేసిన ప్రార్థనకు దేవుని యొక్క జవాబు నీకు వస్తుందా? పై వచనంలో మనం చదువుకున్నాం, దానియేలు తన పాపమును తన జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో జవాబును పొందుకున్నాడు. మరి ఈనాడు మనల్ని శపించిన వారిని మనం శపిస్తున్నాం, మనల్ని దూషించిన వారిని దూషిస్తున్నాం, ఇంకా ఎక్కువనే అంటున్నాం కానీ మనం తగ్గించుకోవట్లేదు. మరి మనము నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి ఎలా ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన ఏ విధంగా ఉంది? దానియేలు ప్రార్థనకు కూర్చోక మునిపే దేవుని యొద్ద నుండి జవాబు బయలుదేరింది. మరి కొర్నేలి నీ ప్రార్థన వినబడిందని దేవుని యొక్క దూత ద్వారా వర్తమానం వచ్చింది. మరి ఈనాడు నీ యొక్క ప్రార్థన ఏ విధంగా వినబడుతుంది? నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఏ విధంగా చేరుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నీకు జవాబు ఇవ్వాలి అనన్నా, దేవుడు నిన్ను నువ్వు చేసిన ప్రార్థనను అంగీకరించాలి అనన్నా, దావీదు చెప్పినట్టుగా నా ప్రార్థనను అంగీకరించబడును గాక అని నువ్వు చెప్పాలి అనన్నా, మరి నువ్వే విధంగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వే విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు, అది నీకు ఖచ్చితంగా తెలియాలి. అందుకే దానియేలు బహుప్రియుడు. ఎంత ప్రియుడు అంటే ప్రతి విషయంలో ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఒకటి మాత్రం మనల ప్రార్థన అనేది ప్రార్థన చేయడం చంపేస్తారు, సింహాల గుహలో వేస్తారని తెలిసినప్పటికీ ప్రార్థన చేయడము మరి మనము కొంచెం కష్టం వస్తే, కొంచెం శ్రమ వచ్చినా, కొంచెం ఇబ్బంది వచ్చినా మొట్టమొదటిగా మానేసేది ఏమిటంటే ప్రార్థన. మొట్టమొదటిగా మనం ప్రార్థనే ఏం చేయాలా, ఎందుకు చేయాలా, మాకు ఏమన్నా జవాబు ఇస్తున్నాడా, మమ్మల్ని చూస్తున్నాడా అని మనము దేవుణ్ణి ప్రశ్నిస్తాం. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20 వచనం, పేజ్ నెంబర్ 140. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగూ చేసితివని
రూపింపబడినది రూపించు వానితో చెప్పున్నా. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుని చెంతకి ఏ విధంగా చేరుతుంది అనేది ముందు నీకు తెలియాలి. అలా తెలిసినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు. అలా జవాబు పొందుకోవాలి అని అంటే, ఒకవేళ పొందుకోలేకపోతున్నామంటే మనలో లోపం ఉందేమో, మనలో మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారంగా లేదేమో ఒక్కసారి కూడా మనం ఆలోచించకుండా వెంటనే ప్రశ్నించేస్తాం దేవుని. ఏమి దేవుడు మాయదారి దేవుడు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చినా నా ప్రార్థననే వింటలేడని చెప్పి మనం దేవుణ్ణే ప్రశ్నిస్తాం, దేవుణ్ణే ధిక్కరిస్తాం. ఆ రీతిలో మనం ఉండకూడదు. ఆ రీతిలో మనం ఉన్నట్లయితే మనం దేవుని మనం ప్రశ్నించిన పాపంలో పడిపోయే వారంగా మనం ఉంటాం. కాబట్టి ఇప్పటి వరకు మనము ఈ దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో మనం విన్నాము. అలాగే పరిస్థితులు ఏ విధంగా ప్రార్థన చేయాలో విన్నాము. మనం చేసిన ప్రార్థనలు ఆ శ్రమల్లో కావచ్చు, హింసల్లో కావచ్చు, అవమానాల వలన కావచ్చు, లేకుంటే బాధింపబడిన వారి వలన కావచ్చు, ఏ ప్రార్థనలు అయితే మనం చేశామో ఆ ప్రార్థనలన్నీ ఎలా భూమి మీద కుమ్మరింపబడుతున్నాయో మనం చూద్దాము రండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. మన ప్రార్థనలు తిరిగి ఈ భూమి మీదకి ఏ విధంగా రాబోతున్నాయో మనం చూద్దాం. మన ప్రార్థనలు ఈ భూమి మీదకి ఏ విధంగా రాబోతున్నాయో చూద్దాము రండి. 8వ అధ్యాయము 6వ వచనం నుండి చూడండి. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చని గడ్డి అంతయు కాలిపోయాను. మనము 5వ వచనం నుండి మనం చూసినట్లయితే మనం ప్రార్థనకు ఏ విధంగా జవాబు వస్తుంది, మన ప్రార్థనకు దూతల ద్వారా ఏ విధంగా జవాబు పంపిస్తున్నాడో మనం 5వ వచనం నుండి చూస్తాం. 5వ వచనం నుండి మనం చూస్తున్నాం. మన ప్రార్థన ఆ ధూపార్తిని అనగా పరిశుద్ధులందరి యొక్క ప్రార్థనలో చేత పట్టుకొని ఆ ధూపము దేవుని చేతికి ఇచ్చినప్పుడు ఆ ధూపార్తి భూమి మీదనే కుమ్మరింపబడుతుంది. మనం ఏ ప్రార్థన అయితే చేస్తామో, ఏ మనవినైతే దేవుని సన్నిధిలో మనం విన్నవించుకుంటామో ఆ ప్రార్థనలన్నీ తిరిగి ఈ భూమి మీద కుమ్మరింపబడతాయి. ఒకానొక దినాన ఖచ్చితంగా కుమ్మరింపబడతాయి. అలా కుమ్మరింపబడినప్పుడు ఈ భూమి ఎన్నో హింసలకు గురవుతుంది. ఈ భూమి మీద వడగండ్లు పడడం మనం చూస్తాం. ఈ భూమి మీద భూకంపాలు రావడం చూస్తాం, కరువులు రావడం చూస్తాం, తెగుళ్ళు రావడం చూస్తాం. ఎప్పుడు అవి చూస్తామంటే మనము ప్రార్థన చేసినప్పుడు, మనము దేవుని సన్నిధిలో మన పరిశుద్ధంగా ఉండి ఆ పరిశుద్ధంగా ఉంటూ మనం అనేకుల కొరకు శ్రమలను, కష్టాలను, హింసలను వీటన్నింటినీ అనుభవిస్తూ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు మరలా భూమి మీద కుమ్మరింపబడతాయి. అలా కుమ్మరింపబడినప్పుడు వడగండ్లు వస్తాయి. వడగండ్లను చూసింటాం కదా, మామూలుగా మనకు తెలిసి వడగండ్లను కొంచెం సన్నగానే పడతాయి, కానీ అప్పుడు పెద్ద పెద్ద వడగండ్లు పడతాయి. ఎలా పడతాయో చూద్దాము రండి. ఆ వడగండ్లు ఏ విధంగా ఉంటాయి, ఆ తెగుళ్ళు ఏ విధంగా ఉంటాయో చూద్దాము రండి. యోవేలు గ్రంథము పేజ్ నెంబర్ 753. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 30-31 వచనాలు చూడండి. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూప స్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించి వారిలో యెహోవా పిలిచివారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడదు. ఎలా నువ్వు రక్షింపబడతావు అంటే నువ్వు ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడే. ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు నువ్వు రక్షింపబడతావు. అలా రక్షింపబడిన నీ ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే భూమి మీదకి దేవుని యొక్క కోపముతో దిగి వస్తుంది. భూమి మీద ఆ పెద్ద వడగండ్ల ద్వారా మనం చదువుకున్నట్టుగా ఆ దూత బూర ఊదినప్పుడు ఆ భూమి మీద 3వ వంతు మొత్తం కాలిపోతుంది. భూమి మీద ఎంతమంది మనుషులు అయితే ఉన్నారో ఆ మనుషులలో 3వ భాగం చచ్చిపోతారు.
ఆ మనుషులలో 3/4 చచ్చిపోవడమే కాకుండా అలాగే ఎన్నో కరువులు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో హింసలు గుండా వారు ఆనాడు వెళ్ళవలసి వస్తుంది. ఎలా వెళ్తున్నావు అంటే నువ్వు చేసిన ప్రార్థనల వలన. ఏ విధంగా నువ్వు ప్రార్థన చేసినావు అంటే, నువ్వు హింసింపబడినప్పటికీ, నువ్వు శ్రమ పడినప్పటికీ, నువ్వు వాటిని క్షమాపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా ఆ ప్రార్థన అనేటువంటి ధూపమును మరలా భూమి మీద పడవేసినప్పుడు పెద్ద వడగండ్లు రాబోతున్నాయి, పెద్ద రక్తవర్ణములో అయినటువంటి తెగుళ్ళు రాబోతున్నాయి. ఆనాడు మీకు గుర్తుందా, మోషే వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను పోనీ అని అన్నప్పుడు పోనీ అన్నందుకు మోషే కర్రను ఎత్తినప్పుడు వడగండ్లు పడినాయి, కప్పలు వచ్చాయి, ఈగలు వచ్చాయి. అలాగే 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలోనికి వచ్చినట్టుగా మనకు తెలుసు. ఈనాడు అప్పుడు కేవలం ఐగుప్తు దేశంలో మాత్రమే వచ్చింది, కానీ ఈనాడు ప్రపంచమంతా రాబోతుంది. ఈనాడు నలుదిక్కులకు ఇది వ్యాపించబోతుంది. అలా వ్యాపించాలి అంటే దేవుడు వ్యాపించినప్పుడు ఆ శ్రమలలో, ఆ కష్టాల్లో నీవు ఉండకూడదు అని అంటే నువ్వేం చేయాలంటే యెహోవా నామమున నీవు ప్రార్థన చేయాలి. నువ్వు అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు రక్షింపబడతావు. అందుకే మనం చదువుకున్నాం కదా, రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, ఎవడైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపబడినట్టు. మరి అలా నువ్వు ప్రార్థన చేస్తేనే రక్షింపబడినట్లయితే మరి నువ్వు ఎందుకు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు ప్రార్థనను మనం చేయలేకపోతున్నాం అనేది మనల్ని మనము ఒకసారి పరిశీలించుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఇదే మనం చూద్దాము రండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది బయలుపరచబడుతుంది, ఎక్కడి నుండి బయలుపరచబడుతుందంటే పరలోకము నుండి బయలుపరచబడుతుంది. ఎలా బయలుపరచబడుతుంది అంటే దేవుని యొక్క కోపము బయలుపరచబడుతుంది. దేవుని యొక్క కోపము ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీద రగులు కొనక మునుపే దేవుని అంగీకరించినటువంటి నీవు ఇక మీదటనైనా దేవునితో సత్సంబంధం కలిగి, దేవునితో సహవాసము కలిగి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రతి దినము మానక దేవునితో సహవాసం కలిగి, దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయవారిగా నువ్వు ఉండాలి. అందుకే పేతురుతో అన్నాడు, పేతురు ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా అని పేతురుతో అన్నాడు. మరి మనం ఏ విధంగా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, మనం ఎంతసేపు దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నాం, మనం ఎంతసేపు దేవుని యొక్క సన్నిధిలో మనం దేవునితో మాట్లాడుతున్నాం. అనేకులతో విస్తారంగా మనం మాట్లాడుతాం, విస్తారమైనటువంటి మాటలను మనం మాట్లాడుతాము, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మనం దేవునితో ఎలా మాట్లాడుతున్నాం, ఎంతసేపు మాట్లాడుతున్నాం. ఎందుకో చాలామంది అంటుంటారు, ప్రార్థన చేసినప్పుడే ఆవలింపులు వస్తుంటాయి చాలామందికి. అవునా కాదండి? వస్తుంటాయా? ఎవరికి రావండి? ప్రార్థన చేసేటప్పుడు ఏకున లేచి ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆవలింపులు వస్తాయి. అపవాది చేయనీయడు, అడ్డుపడతాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తేనే రక్షింపబడతావని వానికి తెలుసు. అలా తెలిసినటువంటి అపవాది నిన్ను ప్రార్థన చేయడానికి ఒప్పుకోడు. అందుకే ప్రార్థన చేసినప్పుడే ఏవేవో శబ్దాలు వస్తుంటాయి. ప్రార్థన చేసినప్పుడే టీవీ సౌండ్ కావచ్చు, ప్రార్థన చేసినప్పుడే తల్లెల సౌండ్, గిన్నెల సౌండ్ కావచ్చు, లేకుంటే ప్రార్థన చేసినప్పుడే ఎవరొకరు వచ్చి అరచడము, ఇవి చేయడం తెలుసు, ఇవే చేస్తుంటారు. నేను మామూలు గృహదర్శనాలకు వస్తా కదా, గృహదర్శనాలకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటానా, ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఎవరొకరు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడినప్పుడు ఆ ప్రార్థన తప్పిపోతుంది, సడన్గా డిస్టర్బ్ అయిపోతుంది. అలా డిస్టర్బ్ కావడానికి కారణం ఏంటంటే అపవాది ఆ ప్రార్థనలను చేయకుండా అడ్డుపడతాడు. అందుకే చాలామంది ఇదే అంటారు, అమ్మ ప్రార్థన చేయండి అమ్మ. చాలామంది కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేయండి అని ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఏమంటారంటే, సార్ నాకు భయం అవుతుంది, నాకు సిగ్గు అవుతుంది సార్ అని చెప్పి అంటారు. అంటే ప్రార్థన చేయడానికి అపవాది అడ్డుపడతాడు, ప్రార్థన చేయనీయడు. ప్రార్థన చేసేటప్పుడే నీకు ఆవలింపులు వస్తాయి. నువ్వు టీవీ సీరియల్ టీవీ చూస్తుండు, నువ్వు ఎంతసేపు చూసినా కనీసం నీ కంటికి కునుకు కూడా రాదు, ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతూనే ఉంటుంది. కానీ నువ్వు ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, వాక్యం విన్నా ఖచ్చితంగా నీకు నిద్ర వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అపవాది విననీయడు, అపవాది గ్రహింపనీయడు. కానీ మనము ఆ విధంగా మనం ఉండకూడదు, ఆ విధంగా మనము జీవించకూడదు.
మనము ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించాలి. ప్రార్థనలో ఆ యొక్క మెలకువ కలిగి జీవించాలి. దేవుని మాటలను మనం వినాలి. అందుకే అంటున్నాడు, దేవుని కోపము మనుషుల మీద రౌలుకున్నప్పుడు ఈ భూమి బహు భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించబోతుంది. అలా అనుభవించవలసినటువంటి సమయంలో ఆ దినములలో నీవు ఉండకూడదు అని అంటే యెహోవా కొరకు ఎదురు చూస్తూ యెహోవా సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. మరి నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు? నీ ప్రార్థనలు ఎక్కడికి వెళుతాయి అని అంటే, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన పరలోకమందున్న తండ్రి చెంతకు చేరుతుంది. అలాగే ఒకానొక సమయంలో నీ ప్రార్థనలన్నీ మరలా భూమి మీద కుమ్మరింపబడతాయి. అలా భూమి మీద కుమ్మరింపబడినప్పుడు నిన్ను ఎవరైతే హింసించారో, నిన్ను ఎవరైతే శ్రమ పెట్టారో, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, నిన్ను ఎవరైతే దూషించారో వారందరి మీద దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, నీవు నీ శత్రువు కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నీ శత్రువు యొక్క తల మీద నిప్పుల కుంపటి వేసినట్టుగా ఉంటుంది. సామెతల గ్రంథంలో మనం ఈ మాటను చూస్తాం. అయితే మనం ప్రార్థనలో పట్టుదల కలిగి, నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి వచ్చిన ఈ అల్పకాల శ్రమలను మనం అనుభవించి వాటి కొరకు మనం ప్రార్థన చేసినామంటే ఆ ప్రార్థన మరలా ఈ భూమి మీద కుమ్మరింపబడుతుంది. దేవుని కోపము రూపంలో ఈ భూమి మీద కుమ్మరింపబడతాయి. అప్పుడు ఏ మనుష్యుడు తప్పించుకోలేడు, ఏ వ్యక్తి తప్పించుకోలేడు. అలా తప్పించుకోకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు నువ్వు క్షమాపణ పూర్వకంగా ప్రార్థన చేయి. ఇప్పుడు నిన్ను శపించే వారిని కావచ్చు, నిన్ను శపించే వారిని నువ్వు దీవించడంలో నీకు పోయేది ఏముండదు. నువ్వు దీవించడంలో నువ్వు తిరిగి దూషించితేనే నీకు పాపము, కానీ నువ్వు దీవించినప్పుడు ఆ ఫలము నీకు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం ఒక మాట ఉంది, నీకు మేలు చేయవారికే నువ్వు మేలు చేస్తే నీకేమి ఫలము తెలుసా? మీకు ఈ మాట ఉందని, నీకు మేలు చేసేవారికే నువ్వు మేలు చేస్తే నీకేం ఫలము? నీకు మేలు చేయలేని వారికి నువ్వు మేలు చేస్తేనే అది నీకు ఫలము. ఆ ఫలాలు నీకు కావాలి అనన్నా, ఆ దేవుని యొక్క కాపుదల నీకు కావాలి అనన్నా నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నీకు తెలియాలి, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొద్దకు వెళుతుందా లేకుంటే మధ్యలోనే ఆగిపోతుందా అనేది నీకు తెలియాలి. అలా ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అలా తెలుసుకున్నప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీకు జవాబునిస్తాడు. నీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తాడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు జవాబునిస్తాడు. ఎప్పుడు జవాబునిస్తాడంటే ఈ లోకంలో తీర్పు తీర్చే సమయంలో నీ ప్రార్థనలన్నిటినీ ఈ భూమి మీద కుమ్మరిస్తాడు. అలా ప్రార్థనలన్నిటినీ కుమ్మరించినప్పుడు భయంకరమైనటువంటి తీర్పులోనికి ఈ యొక్క భూమి వెళ్ళబోతుంది, ఈ సృష్టి వెళ్ళబోతుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము తెగుళ్ళ చేతను, నాశనకరమైనటువంటి కరువుల చేతను బాధింపబడడానికి సిద్ధంగా ఉంది. ఆ దినము రాకమునుపే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవిస్తూ, నువ్వు దేవుని కొరకు ప్రార్థన జీవితం కలిగి జీవిస్తూ, నీ కొరకును నీ ఇంటి వారి కొరకును, దానియేలు చెప్పాడు కదా, ఇదిగో నా పాపములను ఒప్పుకుంటూ నా జనముల యొక్క పాపములను కూడా నేను ఒప్పుకుంటుచుంటున్నానని దానియేలు చెప్పినట్లుగా, మరి ఈనాడు నువ్వు అదే రీతిలో కనుక నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయగలిగినావు అని అంటే, అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నీవు వారిని కాపాడుకోగలుగుతావు, వారిని రక్షించుకోగలుగుతావు. నువ్వు శ్రమలలో నీకు ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు. ఎందుకంటే నీకు వచ్చిన కష్టాలను, నీకు వచ్చినటువంటి శ్రమలను విడిపించడము ఎవ్వరి వల్ల కాదు. ఇది ఎప్పటికైనా రాసి పెట్టుకోండి. నీకు వచ్చిన కష్టము, నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఎవరికి చెప్పినా ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ వాటిని మార్చగలిగే శక్తి కేవలం నీ ప్రార్థనకు మాత్రమే ఉంది. వాటిని మార్చగలిగే శక్తి కేవలం నీ ప్రార్థనకే ఉంది. మరి వాటి రీతిలో నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అనేది నీకు తెలియాలి. చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం రండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 22వ వచనం చూడండి. తెగుళ్ళు పంపి హత్య కలుగజేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనముల అనేకుల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. ఎవరితో? నువ్వు ఎప్పుడైతే నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చేస్తావో, అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడే వ్యాజ్యం ఆడతాడు.
ఎలా వ్యాజ్యమాడతాడంటే నీకు కలిగిన ప్రతి అవమానానికి రెట్టింపుగా శిక్షను దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు అలా అనుగ్రహించాలి అని అంటే నువ్వు క్షమాపణ పూర్వకంగా ప్రార్థన చేయాలి. మరి నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? దేవుడు అంటున్నాడు, నేను అతనితో వ్యాజ్యమాడేదను, నేను తెగులును పంపి హత్య కలుగజేసి అతని మీద, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనుల మీదను, నీకు వ్యతిరేకంగా ఎంతమంది అన్నా ఉండని, ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేవని, వారందరి మీద దేవుడు పగ తీర్చుకుంటాడు. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, పగ తీర్చుకునుట నా పని. ఆ యొక్క దేవుని చేతిలో, పరిశుద్ధుడైనటువంటి దేవుని చేతిలో పడుట బహు భయంకరమని మనం హెబ్రీయులకు రాసిన పత్రికల్లో చదువుతాం. మరి పగ తీర్చుకునుట దేవుని పని. మరి అటు రీతిలో మనము దూషించే వారిని మనం దూషించిన, మనల్ని శపించిన వారిని మనం శపించిన, మనల్ని బాధపరిచిన వారిని మనం బాధపరిచిన అది మనకు క్షేమకరం కాదు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన ఏ విధంగా చేయాలంటే వారిని క్షమాపణ పూర్వకంగానే నువ్వు ప్రార్థన చేయాలి. అలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను రక్షిస్తాడు. యెహోవా సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారినే దేవుడు రక్షిస్తాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను రక్షించాడు, ఈనాడు నిన్ను రక్షిస్తాడు. ఈనాడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ బంధువులను రక్షిస్తాడు, నీ జనములను రక్షిస్తాడు. వారిని అందరినీ రక్షించాలి అని అంటే నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ఏ విధంగా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. రండి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనము ఒకవేళ ఎవరైనా మనల్ని హింసిస్తున్నారేమో, ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారేమో, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, అటువంటి వారిని క్షమిద్దాం. హృదయపూర్వకంగా క్షమించి వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి కొరకు ప్రార్థన చేసి మనము ఆ దేవుని యొక్క శరీరంకు సాదృశ్యమైనటువంటి ఆ రొట్టెను, దేవుని యొక్క రక్తంకు సాదృశ్యమైనటువంటి ఆ ద్రాక్ష రసంను మనం సేవిద్దాం. ప్రభు బల్లలో పాలు పంచుకుందాం. రండి ప్రతి ఒక్కరూ మోకరించండి.